ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి చెందిన ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేయబోయాడు. మతిస్థిమితం లేని మహిళను పంట పొలాల్లోకి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడం గమనించి కృపారావు పారిపోయాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాల్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉందండి వాళ్ళది. ఆ చీని కాడి వచ్చే లెక్కల్లా తిక్కల అమ్మాయి రోడ్డు అమ్మడా పడే లెక్కల్లా ఇలా చేసింది. మా వాళ్ళు కుర్రోళ్ళు చూసి కోపతాపం మీద దెబ్బలు కొట్టారు. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కేసు పెట్టారు. మేము కేసు పెట్టాము, మేము అంటే మీరు కూడా పెట్టండి, అసలు ఏం జరిగింది ఏంటో చెప్పమన్నారు. చెప్పడానికి వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే అండి, ఇంటి పక్కనే అమ్మాయి కూడా, ఇంటి పక్కనే పొలం, రోడ్డు సిమెంట్ రోడ్డు పక్కనే పొలం కూడా వాళ్ళది. పొలం కాడికి వెళ్తున్న లెక్కల్లో ఈయన వచ్చి ఉంటాడు. వచ్చి ఇలా జరిగింది. మా వాళ్ళు కుర్రోళ్ళు చూసి అమ్మడబడే లెక్కల్లా దొరికే లెక్కల్లా దెబ్బలు కొట్టారు. మా అన్నయ్యది ఇక్కడ బంగ్లాకాలతో చేను ఉందండి వాళ్ళది. ఆ చేను కాడి నుంచి వచ్చే లెక్కల్లా తిక్కల అమ్మాయి రోడ్డు అమ్మడా పడే లెక్కల్లా ఇలా చేసింది. మా